అంపశయ్యపై ఉన్న భీష్మ పితామహుడు తన ప్రాణాలను వదలడానికి ఉత్తరాయణ పుణ్యకాలం కోసం నిరీక్షిస్తున్నారు. ఆ సమయంలో కృష్ణుడి సూచనతో పాండవులు భీష్ముడి దగ్గరికి చేరుకున్నారు. ధర్మరాజుకు ధర్మ సందేహాలను తీరుస్తున్న భీష్ముడిని చూసి ద్రౌపదికి ఒక ప్రశ్న ఎదురయ్యింది. పితామహ, సభలో నాకు అవమానం జరుగుతున్నప్పుడు మౌనంగా ఉన్న మీరు ఇప్పుడు ఇంతటి గొప్ప ధర్మాలు ఎలా బోధించగలుగుతున్నారు అని అడిగింది. భీష్ముడు చిరునవ్వుతో ఇలా అన్నారు. తల్లి, అప్పుడు నేను దుర్యోధనుడి పాపపు అన్నం తిన్నాను. ఆ రక్తం నా బుద్ధిని మందగింపచేసింది. కానీ అర్జునుడి బాణాలు నాలోని ఆ అపవిత్ర రక్తాన్ని బయటకు పంపించేశాయి. ఇప్పుడు నా మనసు స్వచ్ఛమైంది. క్షణంలోనే జగద్గురువు శ్రీకృష్ణుడిని సాక్షాత్ పరమాత్మగా భావిస్తూ భీష్ముడి నోటి నుండి ప్రవహించిన ఆ అమృతధారే శ్రీ మహావిష్ణు సహస్రనామం.